మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలోని ఆయన నివాసం వద్ద వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలోని ఆయన నివాసం వద్ద వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలోని ఆయన నివాసం వద్ద వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం గత ప్రభుత్వంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున రాజకీయ దుమారం కూడా చెలరేగినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పైన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గడిచిన కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దీపం పైన గెలిచారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. అయితే మారినటువంటి రాజకీయ సమీకరణాలు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెంటనే కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వంశీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వంశీని కూడా అరెస్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. సో ఈ వ్యవహారం పైన ఇప్పుడు ఎలాంటి స్టెప్ ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పోలీసులు ఇంతవరకు అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. అయితే ఈ వ్యవహారంలో టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, కొంతమంది వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో వంశీని అరెస్ట్ చేయడం, ఈ వ్యవహారంలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, వంశీని అరెస్ట్ చేసిన తర్వాత జరిగేటువంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద వంశీ అరెస్ట్ మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ హరీష్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలోని ఆయన నివాసం వద్ద వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలోని ఆయన నివాసం వద్ద వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్
మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎస్ వాసు. వల్లభనేని వంశీకి సంబంధించి అరెస్ట్ చేసేందుకు మనం గత 2 రోజుల నుంచి కూడా వార్తలు వింటున్నాం. అయితే ఆయన లేడు, అమెరికా వెళ్ళిపోయాడు, లేకపోతే లోకల్ గా లేదని చెప్పినప్పుడు కూడా మనం చూడొచ్చు అరెస్ట్ చేయడం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా వంశీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన చేసిన ఆరోపణలు అయితేనే, దాడులు అయితేనే అన్ని కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇప్పటికే చాలా మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులో తీసుకోవడం జరిగింది, వంశీని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు ఎంత తీవ్రమైన ఆరోపణ చేశారో. వంశీ గతంలో కూడా చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. టీడీపీ చాలా కూడా మండిపడటం జరిగింది. మనం గతంలో ఎన్నడూ కూడా రాజకీయ చరిత్రలో ఇటువంటి దారుణమైన ఆరోపణలు లేవని కూడా వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో వంశీ అరెస్ట్ అవుతారు అని గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వంశీపై చర్యలు తీసుకోవడం జరిగింది, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా వంశీని అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చినప్పుడు కూడా ఆయన అందుబాటులో లేదు, లేకపోతే అమెరికా వెళ్ళిపోయారని అనేక విధాలుగా కూడా చెప్పడం జరిగింది. ఆయన్ని 71 నిందితుడిగా వల్లభనేని వంశీపై కేసు పెట్టడం జరిగింది. టీడీపీ ఆఫీస్ దాడిలో ఇప్పటికే దాదాపు 18 పైగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినప్పుడు వంశీ అయితే అందుబాటులో లేకపోవడంతో ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్క టీడీపీ ఆఫీస్ మీద కాకుండా వంశీ మనం చూడొచ్చు చంద్రబాబు పైన అయితేనే, ఆయన భార్య పైన అయితేనే, లోకేష్ పైన అయితే చాలా ఆరోపణలు, చాలా దిగజారిన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. రాజకీయ పార్టీలను కూడా విమర్శించే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో వంశీ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా జగన్ మెప్పు పొందేందుకు ఈ విధమైన ఆరోపణ చేయడం కానీ, ఈ విధమైన దాడులు చేయడం కానీ జరగడం జరిగింది చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్ చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తుంది. ఎందుకంటే రెడ్ బుక్ ఓపెన్ చేసాం, రెడ్ బుక్ లో నేములు నోట్ చేసుకోమని చెప్పినటువంటి లోకేష్ రెడ్ బుక్ తెరిచారా అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అగ్రభాగాన వంశీ ఉన్నాడు, అగ్రభాగంలో ఈ లిస్ట్ లో అగ్రభాగాన వంశీ ఉన్నాడు. వంశీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వంశీతో పాటు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. ఈ కుట్ర భాగంలో భాగంగా చాలా మంది కూడా మొత్తం పథకం ప్రకారం పకడ్బందీగా మొత్తం కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కేసును రీఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి ఆ రూరల్ పోలీస్ స్టేషన్లు అయితేనే, వాళ్ళ పోలీసులు అయితేనే, సిఐ అయితేనే ఈ కేసును పట్టించుకోలేదు, సరిగా దర్యాప్తు చేయలేదని కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పరంగా ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ కేసుకు సంబంధించి ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు, ఎవరిని కూడా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో రీఓపెన్ చేసి మొత్తం కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో ఎవరెవరు చేశారని అప్పటి సీసీ ఫుటేజ్ ని మొత్తం తీసుకుని కూడా గమనించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక మందిని 18 అరెస్ట్ చేసినప్పుడు కూడా వంశీ స్థాయి నాయకుడిని అరెస్ట్ చేయడం ఇదే ప్రథమం. వంశీ స్థాయి కాకుండా ఇంకా చాలా మంది కూడా ఇంకా ప్రముఖ వ్యక్తులు కూడా ఇందులో భాగస్వామి ఉన్నారు. ఈ వ్యూహంలో భాగంగా వెనకాల చాలా పకడ్బందీగా టీడీపీపై దాడి చేయడానికి ప్లాన్ చేశారని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వంశీ అరెస్ట్ సంచలనం రేపుతుంది. వంశీ తర్వాత ఎక్కడితో ఆగదు. మీరు చెప్పినట్టుగానే పోలీసులకు నిందితులు ఇచ్చిన వాగ్మూలంలో వంశీ పేరును వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే వంశీ ఖచ్చితంగా అంటే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఎటువంటి ఆధారాలను చూపించారు? అదేంటంటే వంశీ తరపు నుంచి ఆ టీడీపీ ఆఫీస్ పై దాడి చేయడం కోసం ఏమైనా చేశారా? వాట్సాప్ చాట్లు కానీ, లేదంటే కాల్స్ కానీ ఇలాంటి ఏమైనా వంశీ చేసినట్లుగా ఆధారాలు ఏమైనా చూపించారా పోలీసులు? దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉండబట్టి వంశీని అదుపులో తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మరి కాసేపట్లో పోలీసులు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఏ విధంగా అరెస్ట్ చేశారనేది. గత కొంతకాలంగా కూడా పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. వంశీ హ్యాండ్ లేకుండా ఇదంతా కూడా జరగదు. ఆ ప్రాంతంలో వంశీ చాలా బలమైన వ్యక్తి, అక్కడ తప్పకుండా ఆయన హ్యాండ్ ఉంటుందని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఎవిడెన్స్ అన్ని కూడా సృష్టించుకున్న తర్వాతే వంశీని చేర్చడం జరిగింది. అతను 71 నిందితుడిగా ఛార్జ్ షీట్లు కూడా పెట్టడం జరిగింది. అప్పుడు 18 మంది అరెస్ట్ చేసినప్పుడు కూడా వంశీ స్థాయిలో ఇంకా అంతర్గతంగా అంటే ఇంటర్నల్ గా ఎంతమంది ఉన్నారు, ఈ నాయకులు ఎవరు చేశారు, దీనికి సంబంధించి దర్యాప్తు చాలా సీరియస్ గా జరుగుతుంది. మరికొన్ని అరెస్టులు రేపుల్లో కూడా మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్రంలో అయితే వంశీ స్థాయి ఒక నాయకుడిని అరెస్ట్ చేయడం అయితే సంచలనం రేపిస్తుంది. గతంలో టీడీపీలో పదవులు పొంది ఇప్పుడు టీడీపీని విమర్శించి సాక్షాత్తు టీడీపీ కార్యాలయంపై దాడి చేసే వరకు కూడా వంశీ దిగజారని కూడా విమర్శలు చేయడం జరిగింది. వంశీ అరెస్ట్ అయితే ఏపీ రాష్ట్రంలో సంచలనం రేపుతుంది. అయితే వాసు ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేస్తారన్న సమాచారంతోనే ఆయన అందుబాటులో లేరనే కొంత సమాచారం ఉంటుంది. అయితే దీనిపై ఆయన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అందుబాటులో ఎందుకు లేరనే అంశం పైన ఎన్నికల మొత్తం ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా వంశీ ఒక విధంగా పూర్తి స్థాయిలో అందుబాటులో లేరని చెప్తున్నారు. ఎందుకంటే వంశీకి కూడా తెలుసు ఈ గొడవే కాకుండా
చంద్రబాబు బాధిపై అయితేనే లోకేష్ పైన అయితే చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. దానిపై కూడా ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వంశీని అరెస్ట్ చేయడం అయితే, అదుపులో తీసుకోవడం అయితే పోలీసులు అధికారికంగా వెల్లడించి ఏ విధంగా చేశారో కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.